లక్షల కోట్ల మంది ఉన్నారు. వాళ్ళ ఎంతోమందికి లేని భాగ్యాన్ని దేవుడు మనకి నేటి దినాన్న అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి మనం దేవునికి వందనాలు తెలియజేద్దాం. అయితే ఈ సమయంలో కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుంటూ మనం ముందుకు వెళ్దామండి. ఒక లేఖన భాగాన్ని చదివి నేను నా పాఠంలోనికి ముందు వెళ్తాను. లూకా రాసిన సువార్త అంటే ఈరోజు చదివిన భాగాన్ని నేను వివరించట్లేదు, వచ్చే వారం అది కలిపి వివరించాలని కోరుతున్నాను. ఈరోజు మనం చెప్పుకునే అంశానికి సంబంధించిన ఒక మూల వచనాన్ని లేకపోతే బేసిక్ వచనాన్ని, పాఠానికి సంబంధించిన వచనాన్ని చదివి నేను ముందుకు వెళ్తాను. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చదువుకుందాం. సౌర్య మైక్ తీసుకుంటాం, అందరికి కనిపిస్తుంది. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం 27వ వచనాన్ని మనం ధ్యానాంశంగా చదువుకుందామండి. నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకంతోనూ ప్రేమింపవలనని, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలనని వ్రాయబడి ఉన్నదని చెప్పాను. రైట్ అండి. యేసు ప్రభు వారు ధర్మశాస్త్రం గురించి అనేక విషయాలు వాళ్ళకి వివరించిన తర్వాత ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు 25వ వచనంలో చూడండి, 10:25లో, ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు లేచి, బోధకుడా నిత్య జీవముకు వారసుడవునకు నేనేం చేయవలనని చెప్పాడు. ఇది ధర్మశాస్త్ర కాలం, యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్న కాలం ధర్మశాస్త్ర కాలం అయినప్పటికీ ఆయన చెప్పిన ఒక మాట ఏంటనంటే, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకంతోనూ ప్రేమిపోలను, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమ. అంటే ధర్మశాస్త్రాన్ని ఇముడించి లేకపోతే కుదించి చెప్పిన రెండు మాటలు అవి. అయితే ఈరోజు మనం దాంట్లో ఆలోచిస్తున్న విషయం ఏంటంటే, చూడండి, ఆ మాటలు చదువుతున్నప్పుడు ఒక లక్షణాన్ని ప్రతి పదం దగ్గర పరిశుద్ధాత్ముడు వాడించారు. అది నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ. ప్రతి పదంకి ముందు పూర్ణము లేకపోతే నిండైనది, అంటే మొత్తంగా ఇలాంటి ఒక అర్థం ఇచ్చే పదాన్ని అక్కడ మనం చూడగలమండి. ఈరోజు మనం పాఠం కూడా అదే. మనం పూర్ణ మనస్సుతో లేకపోతే నిండు మనస్సుతో దేవుణ్ణి ఎలా ఆరాధించగలం? మనం అనేక సంవత్సరాల నుండి దేవుని ఆరాధిస్తున్నాం, అనేక సంవత్సరాల నుండి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం. ఎలాగ మనం నిండు మనస్సుతో పూర్ణంగా దేవుణ్ణి ఎలాగ మనం ఆరాధించగలం, ఎలాగో ఆయన్ని అనుసరించగలం అనే ఒక చిన్న భాగాన్ని ఈరోజు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. 4 పాటలు మా సురేష్ గారు అయితే 4 పాటలు పాడిస్తారు నేను వాక్యం చెప్పే ముందు, టైం కుదిర్చడానికి. ఈరోజు నేను రామనికి చెప్పడం మర్చిపోయాను, మన ఇద్దరికి డీలింగ్ ఉంది కదండి. రైట్, ఈరోజు కొంచెం త్వరగానే ప్రారంభించాను. పాఠం ఎప్పుడైతే నేను అప్పుడు ఆపేస్తాను. రైట్, ఇక్కడ నిండు మనసుతో దేవుని ఆరాధించడం అనే ఆ అంశాన్ని ఈరోజు మనం చూద్దాం. అయితే ఒక పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తిని మనం ఉదాహరిస్తూ ఎలాగో మనం నిండు మనసుతో పూర్ణ హృదయంతో దేవుణ్ణి అనుసరించగలం మన జీవితంలో. అంటే ఇప్పటికే కాస్త జీవితం మన బ్రతుకు కాలంలో కాస్త భాగం అయిపోయింది కదండి, చాలా అయిపోయింది. ఇప్పుడు మా యేసుదాస్ గారికి 60 దాటే ఉన్నాయి కదండి, 70 అలాగే లేరు, అందుకే 60 అన్నాను. రైట్, 74 సంవత్సరాలు ఆయన. ఇప్పుడు ఆయనకు 100 సంవత్సరాలు దేవుడు నియమించాడు అనుకోండి, 74 సంవత్సరాలు అయిపోయి ఇంకా 26 సంవత్సరాలు ఉన్నాయి అనుకుందాం. అలా మన జీవితంలో కాస్త సమయం అయిపోయింది. లలితక్క, మన జీవితంలో కాస్త సమయం అయిపోయింది కదా, కొంతకాలం, కొన్ని సంవత్సరాలు అలా మన జీవితంలో గడిచినాయి. ఇక్కడ అందరి జీవితాల్లో, ఇప్పుడు వీళ్ళ జీవితాల్లో చాలా తక్కువ గడిచినాయి, మన జీవితాల్లో కాస్త ఎక్కువ గడిచినాయి. సరే, గతించిన కాలాన్ని పక్కన పెడదాం. ఇప్పటివరకు నిండు మనసుతో ఆరాధిస్తే సంతోషం, దాన్ని కొనసాగిద్దాం. ఒకవేళ ఏమైనా మనం సరి చేసుకోవాల్సి ఉంటే ఇలా అనేక సార్లు వాక్యం ఉన్నప్పుడు అది మనకి ఉపయోగపడుతుంది. ఈరోజు మన పాఠం నిండు మనసుతో ఎలాగో దేవుణ్ణి ఆరాధించగలం అనేదాన్ని మనం ఒకసారి చూద్దామండి. దానికి సంబంధించి ఒక వ్యక్తిని ఉదాహరిస్తూ అనేక మంది విశ్వాసుల గురించి పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడింది. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుండి మనం కొన్ని విషయాలు నేర్చుకొని మనం జీవితంలో దేవుడు చెప్పినట్టుగా జీవించడానికి. ఈరోజు అలాంటి ఒక వ్యక్తిని ఉదాహరిస్తూ మనం మన జీవితంలో ఎలాగో నిండు మనసుతో దేవుణ్ణి ఆరాధించగలం ఒకసారి చూద్దాం.
యెహోషువ గ్రంథం నుండి ఆ విషయాలను నేను ఒకసారి జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఈ పాటికే నేను ఎవరి గురించి చెప్తున్నానో మీకు అర్థమై ఉంటుంది. నేను హెడ్డింగ్ పెట్టేస్తాను. నిండు మనసుతో అదే పాఠం నేను రాయాలనుకుంటున్నాను. అదే హెడ్డింగ్, నిండు మనస్సుతో, అయితే పూర్ణ మనసుతో, మీరు ఎలా అయినా రాసుకోండి. నిండు మనసుతో దేవునిని అనుసరించిన ఎవరి పేరు రాయాలి నేను ఇక్కడ? యెహోషువ గ్రంథం నుండి. రైట్, యెహోషువ. లేకపోతే నేను ఈరోజు కాలేబు గురించి చెప్దాం అనుకుంటున్నాను. కరెక్టే లేదు? రైట్. నిండు మనసుతో దేవుని అనుసరించిన కాలేబు. మనం అనేక సార్లు మోషే గురించి, యెహోషువ గురించి, అబ్రహాం గురించి, వీళ్ళ గురించి చదువుతాం. అలానే కాలేబు గురించి కూడా మనం కొన్నిసార్లు చదివాం. ఈరోజు కాలేబు జీవితం నుండి ఆయన ఎలాగూ దేవుణ్ణి అనుసరించాడో ఒకసారి చూద్దామండి. ఒకసారి వాక్యం అంటే బైబిల్లో ఉన్న వాళ్ళందరూ ఆ మాటని తీసే ప్రయత్నం చేద్దాం. యెహోషువ గ్రంథం, ఎక్కువ వచనాలు తీయించి నేను ఇబ్బంది పెట్టను. మనం యెహోషువ గ్రంథం, సంఖ్యాకాండం ఈ రెండు మనం చూద్దాం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయంలో ఈ మాటలు కాలేబుకి అనేక సార్లు వర్తింపజేయబడ్డాయి. అవి మనం ఒకసారి చూస్తూ మనం ముందుకు వెళ్దాం. అంతా చదవద్దు. యవనస్తులు ఎవరైనా అండర్లైన్ చేసుకోవాలనుకుంటే ఆ మాటలు అండర్లైన్ చేసుకోండి, లేదంటే చూడండి. 14వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయంను కరుగు చేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించి తిని. అవకాశం యవనస్తులు నిండు మనసుతో అన్నది అండర్లైన్ చేసుకోండి. తర్వాత 9వ వచనం, ఆ దినమున మోషే ప్రమాణం చేసి, ఇప్పుడు మోషే చెప్తున్నమాట, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి. మరలా కాలేబు గురించి అదే మాట వ్రాయబడిందండి. తర్వాత 13వ వచనంలో, 14వ అధ్యాయం 13వ వచనం, యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించిన వాడు. ఇలాగ అనేక సార్లు ఆయన గురించి చెప్తూ వాడబడిన మాట ఏంటనంటే నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించిన కాలేబు. ఈరోజు నా పాఠం కూడా అదేనా, నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించిన కాలేబు. ఆ కాలేబు జీవితం నుండి ఆయన ఎలాగో అంటే ఏం చేస్తే దేవుడు ఆ మాట అన్నాడు, తన గురించి తాను సాక్ష్యం చెప్పుకుంటూ నేను నిండు మనసుతో దేవుణ్ణి ఆరాధించాను అని అన్నాడు. యెహోషువ కూడా ఆ మాట అన్నాడు. దేవుడు కూడా కాలేబు గురించి ఆ మాట అన్నాడు. ఇంతమంది చేత నిండు మనసుతో దేవుణ్ణి ఆరాధించిన ఆ కాలేబు గురించి ఈరోజు మనం కొన్ని విషయాల్ని మనం ఆలోచించేద్దాం. ఆయన గురించిన కొద్దిపాటి పరిచయం మనం రాసుకొని, మనందరికీ తెలిసిన వ్యక్తే, బాగా మరుగున పడిన వ్యక్తి ఏం కాదు, ఆయన కాస్త పరిచయం రాసుకొని మనం ముందుకు వెళ్దాం. పరిచయం అంటే ఏ వ్యక్తి గురించి అయినా బైబిల్లో కానీ బయట కానీ మనం ముందు పరిచయం అనేది ఉంటుందండి. ఇప్పుడు నేను పెళ్లి సంబంధాలకు వెళ్ళినప్పుడు ముందు పరిచయం చేసుకుంటారు, కానీ మధ్యవర్తి ఎవరో ఒకరు పరిచయం చేస్తారండి. అలాగే మన బైబిల్లో కూడా ఎవరి గురించి మనం చదివినా ఆయన గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుంటే ఆయన జీవితంలో జరిగిన సంఘటనలు మనకి సులభంగా అర్థమవుతాయి. ఈయన పేరు ఆల్రెడీ రాశాను, నేను రాస్తున్నాను మరొకసారి. పేరు కాలేబు. ఈయన తండ్రి పేరు యెఫున్నె. ఒకసారి చూస్తా. పే కదండి, ఓకే, యెఫున్నె. ఓకే, యెఫున్నె. తర్వాత ఈయన వంశం లేదంటే గోత్రం, ఈయన యూదా గోత్రంలో వచ్చిన వ్యక్తి అండి. యూదా గోత్రం నుండి వచ్చిన వ్యక్తి. తర్వాత ఏ సందర్భంలో ఆయన మనకి బైబిల్లో కనిపిస్తాడు కూడా ఒక మాట చూసుకుందాం. సందర్భం ఆ వచనం వేసేస్తాను, లేకపోతే ఒక మాట రాసేసుకుందాం. కనాను దేశం నుండి, లేకపోతే కనాను దేశం స్వతంత్రించుకునే సమయంలో, సమయం ఒక మాట ఆయన గురించి జస్ట్ రాసుకున్నాం అంతే.
ఈ యొపెన్నే యెహోషువతో పాటు కలిసి పనిచేసిన జత పనివాడు. మోషే ఇశ్రాయేలీలందరినీ అరణ్య మార్గం నుండి తీసుకొచ్చిన తర్వాత ఎర్ర సముద్రం పాయలు చేసిన తర్వాత వారు సుమారుగా ఇంకా కనాను ప్రాంతంలో ప్రవేశించడానికి వాళ్ళు దగ్గరగా ఉన్నారు. ఈ ఈ ఈ ప్రయాణ కాలం ఎంత? బెంగళూరులో ఈ ప్రయాణ కాలం ఇశ్రాయేలీలు అరణ్యంలో ప్రయాణించిన కాలం 40 సంవత్సరాలు. అంటే ఇంచుమించుగా వీళ్ళు 40 సంవత్సరాల కాలం పూర్తి చేశారండి. సుమారుగా 39.5 సంవత్సరాలు అనుకోండి. కాదేశు బర్నే అంటే ఇంకా కనానుకి చాలా సమీపంలో ఉన్న ప్రదేశం. 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు, ఇన్ని అద్భుతాలు చూశారు. ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా చివరిలో కనానుని స్వతంత్రించుకోవాలి, ఈ భూభాగం మీది ఈ భూభాగం మీది అనే అంత దగ్గర వరకు వచ్చేసిన తర్వాత మనం ఈ కాలేబు గురించి మనం చూడగలమండి. ఇప్పుడు ఈ కాలేబు ఆ సందర్భం ఏంటంటే కనాను దేశాన్ని స్వతంత్రించుకుంటున్న ఆ సమయంలో ఈ కాలేబు గురించి మనం చూద్దాం. అంటే ఏ ఏ ఏ కాలం వాడు? ఇప్పుడు కాలేబు నోవహుతో పాటు ఓడలో ఎక్కిన వ్యక్తా, శిష్యులతో పాటు తిరిగిన వ్యక్తా? కాదండి. ఆయన ఉన్న సందర్భం ఏంటంటే ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి ప్రయాణిస్తున్నప్పుడు సుమారుగా ప్రయాణ మార్గం అంతా 95% పూర్తి చేసుకున్న తర్వాత వారు దగ్గరకు వచ్చిన ఆ సందర్భంలో జరిగిన ఆ విషయాల్లో మనం ఈ కాలేబు గురించి ఎక్కువ సార్లు మనం చూడగలం. రైట్, ఇప్పుడు సంఖ్యాకాండానికి ఒకసారి వద్దాం. యెహోషువ, సంఖ్యాకాండం ఈ రెండే తీస్తాను, ఎక్కువ వచనాలు నేను తీపిచ్చాను. సంఖ్యాకాండం యెహోషువ 14వ అధ్యాయం దగ్గర ఒక పెన్నో లేకపోతే బైబిల్లో ఉన్న మార్కరో పెట్టుకోండి. సంఖ్యాకాండం 13వ అధ్యాయం దగ్గర ఆ సందర్భాన్ని ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండం 13వ అధ్యాయం. అంటే మనం ప్రతిదీ చదివితే మనకి సమయం సరిపోదు. నేను చెప్పాల్సిన విషయాలు నేను చదువుకుంటూ వెళ్తాను. సందర్భం అర్థమైందండి. సందర్భం వీళ్ళు కనాను దేశాన్ని స్వతంత్రించుకోవడానికి చాలా తక్కువ దూరంలో ఉన్నారు. అప్పుడు జరిగిన సందర్భాన్ని ఒకసారి నేను చదువుతున్నాను చూడండి. యెహోవా మోషేకి ఇలాగా సెలవిచ్చాను. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 1వ వచనం. నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము. ఆ సందర్భాన్ని నేను చదువుతున్నాను. ఇప్పుడు వీళ్ళు కనాను దేశాన్ని వెళ్ళడానికి దగ్గరలో ఉన్నారు. ఆ కనాను దేశం ఎలాంటిదో చూడడానికి కొంతమంది వేగుల వారిని దేవుడు ఏర్పాటు చేయమన్నాడండి. ప్రతి గోత్రంలో ఒక్కొక్క వేగుల వారిని వాళ్ళు ఏర్పాటు చేశారు. 4వ వచనం. వారి పేరు అంటే ఒక్కొక్క ముఖ్యుల్ని, ఒక్కొక్క గోత్రంలో ఒక్కొక్క ముఖ్యుల్ని, వారి పేర్లు ఏమనగా రూబేను గోత్రమునకు జక్కూరు కుమారుడైన షమ్మూయ, సిమ్యోను గోత్రమునకు హోరీ కుమారుడైన షాపాతు, యోధా గోత్రమునకు యొపెన్నే కుమారుడైన కాలేబు. ఇలాగ 12 మంది ముఖ్యుల్లో ఈయన ఒక ముఖ్యుడని. తర్వాత ఇంకొక ఈ 10 మందిలో లేకపోతే ఈ 12 మందిలో మనకు తెలిసిన వ్యక్తి ఇంకొకరు ఎవరున్నారు? యెహోషువ, కాలేబు. వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అండి, మంచి జత పనివారు, మంచి ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు. ఈ 12 మందిని ఇశ్రాయేల్ మోషే ఏర్పాటు చేసి మీరు ఆ కనాను దేశానికి వెళ్ళండి, ఆ కనాను దేశం ఎలాంటిదో చూడండి అని చెప్పి అక్కడ ఒక చిన్న ప్రాజెక్ట్ని ఏర్పాటు చేసాడండి. అది 40 రోజుల ప్రాజెక్ట్. ఆ 40 రోజులు ఈ 12 మంది వీళ్ళు ఏమంటారంటే మనకు అర్థమయ్యే భాషలో ఇంగ్లీష్లో స్పై అంటే ఆ పలానా ప్రాంతానికి వెళ్ళి కనిపెట్టడానికి గూఢాచారులు లేకపోతే వేగులు వారు అన్నారు బైబిల్లో. ఇప్పుడు వీళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళి ఏమేమి కనిపెట్టాలో అక్కడ రాయబడింది, చూద్దాం ఒకసారి. 17వ వచనం. మోషే కనాను దేశం సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లన్నో, మీరు ధైర్యం తెచ్చుకొని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశం ఎట్టిదో మీరు ఫాలో అయితే మీకు సులభంగా ఉంటుంది. ఎక్కడెక్కడో ఉంటే ఇంకా మరి ఇంటికి వెళ్ళిన చికెన్ తెచ్చుకున్నామా, బట్టలు ఆరేయా, వర్షం పడేటట్టు ఉంది, ఒడియాలు పైన పెట్టాను, ఇవేమి వద్దు, కొద్దిసేపు ఇక్కడే ఉందాం. ఒడియాలు ఆరుతాయి, మళ్ళీ ఒకళ్ళు తడిసినా మళ్ళీ ఆరుతాయి, ఏం అయిపో. మనం 2 గంటలు బయటికి వెళ్తే మళ్ళీ ఇక్కడికి రాలేం. కొన్ని విషయాల్ని చూడమని చెప్పారు. ఆ విషయాలు ఏంటంటే 8 విషయాలు ఉన్నాయి అక్కడ. ఆ కనాను దేశం ఎట్టిదో, దానిలో నివసించు జనము బలము గలదో బలము లేనిదో, అది 2వ విషయం. కొంచెమైనదో విస్తారమైనదో, వారు నివసించు భూమి ఎట్టిదో, అది మంచిదో చెడ్డదో, 4వ విషయం. వారు నివసించు పట్టణములు ఎట్టివో, వారి గుడారంలో నివసించుదురో కోటల్లో నివసించుదురో, ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో, దానిలో చెట్లు ఉన్నవో లేవో. ఇలా 8 విషయాలండి. మీరు అవసరమైతే తర్వాత నెంబర్లు వేసుకోండి.
వాళ్ళకి ఒక 12 మందిని ఏర్పాటు చేసి వాళ్ళకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చాడండి మోషే. మీరు ఆ ప్రాంతానికి వెళ్ళి ఈ విషయాలన్నీ మీరు చెక్ చేయండి, ఆ కనాను దేశం ఎలాంటిదో అని చెక్ చేయడానికి వీళ్ళు పంపించారండి. ఈ ఈ ఈ 12 మందిని ఒక్కొక్క గోత్రంలో ఒక్కొక్కరిని ఎంచుకొని, ఆ 12 మందిలో మనకు కావాల్సిన వ్యక్తి ఉన్నాడు, అతని పేరే కాలేబు. మనకు తెలిసిన మరొక వ్యక్తి యెహోషువ. ఈరోజు యెహోషువ గురించి చదవం కానీ ఆ కాలేబు గురించి చదువుదాం. ఆ కాలేబు ఎక్కడ వాడో మీకు చెప్తున్నాను. తర్వాత ఈ 12 మంది గురించి 12 మందికి ఈ ఈ ఈ సమాచారం ఇవ్వడానికి ఆయన ఇచ్చిన సమయం ఎంత అంటే 40 రోజులు. 40 రోజుల్లో వీళ్ళు ఈ సమాచారాన్ని అంతా సేకరించి వస్తున్నారు. వీళ్ళ గురించి ఎంతమంది ఎదురు చూస్తున్నారు ఈ సమాచారం గురించి? ఇశ్రాయేలీలు అందరూ సుమారుగా ఎంతమంది ఉన్నారు? 6 లక్షల మంది యుద్ధం చేసేవాళ్ళు. మిగిలిన వాళ్ళు లెక్కేసుకుంటే సుమారుగా 20 లక్షల మంది. 20 లక్షల మంది ఎంతమంది గురించి ఎదురు చూస్తున్నారు? 12 మంది గురించి. ఇప్పుడు మన గురించి ఎవరైనా 10 మంది ఎదురు చూస్తే మనం ఎలా ఫీల్ అవుతాం? వచ్చేటప్పటికి 10 నా గురించే చూస్తున్నారే అనుకోండి. ఇక్కడ 30 మంది లేకపోతే 100 మంది నా గురించి ఎదురు చూస్తే అప్పటికి గాల్లో నడుస్తూ ఉంటాయి మనకి. వీళ్ళ గురించి ఎంతమంది ఎదురు చూస్తున్నారు? సుమారు 20 లక్షల మంది ఆ 12 మంది తీసుకొచ్చే సమాచారం గురించి ఎదురు చూస్తున్నారండి. వీళ్ళు సమాచారం వచ్చేటప్పుడు ఎలా వచ్చారో తెలుసండి. మామూలుగా చేతులు ఇలా ఊపుకుంటూ రాలా. వాళ్ళు అక్కడ ఒక పంట, ఆ కనాను దేశంలో ఉన్న కొన్ని పంట లేకపోతే ఆ ఫలాలను తీసుకొని వచ్చారు. అది ఎలా తీసుకొచ్చారో మనకు అనేక సార్లు తెలుసు, కానీ ఒకసారి చూద్దాం. 12 మంది వెళ్ళారు. 40 రోజుల ప్రాజెక్ట్ అయిపోయింది. 40 రోజులు అయిపోయిన తర్వాత 12 మంది నడుచుకుంటూ వస్తున్నారు. 20 లక్షల మంది మోషేతో కలిసి ఎదురు చూస్తున్నారు. ఎదురు చూస్తున్నప్పుడు జరిగిన సందర్భం, వారు 23వ వచనం, వారు ఎష్కోల్ లోయలోనికి వచ్చి అక్కడ ఒక గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండితో 2 మోసిరి, మరియు వారు దానిమ్మ పండ్లను కొన్ని అంజూరు పండ్లను తీసుకొని వచ్చిరి. ఇప్పుడు ఈ 12 మంది వస్తూ మోసుకొని వస్తున్నారు. ఏం మోసుకొస్తున్నారు? ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, ద్రాక్ష పళ్ళు పట్టుకొని తెల్ల పట్టుకొని వస్తారు. ఆ కుట్టోడే సగం తూచి సగం అన్నీ కట్ చేసి చిన్న ఇస్తారు. ఒక 1/2 కేజీ అంతే కదండి. ఎన్ని తీసుకెళ్తామండి? ఎవరైనా ఇంటికి వెళ్తే 1/2 కేజీ లేకపోతే కేజీ. మా నవీన్ గారు అయితే కేజీలు పట్టుకెళ్తారా అని ఎవరిని పిలిస్తే కేజీ 1/2 కేజీ పట్టుకెళ్తామండి. వాళ్ళు ఏం తీసుకొస్తున్నారు తెలుసండి? ద్రాక్ష గెలనే 2 మోసుకొని వస్తున్నాను. దాన్ని మధ్యలో పెట్టిన ఒక కర్రకి అటొకలు పట్టుకొని మధ్యలో ఆ ద్రాక్ష గెల పట్టుకొని వస్తున్నారు. మన ఇంటికి ఎవరైనా చుట్టాలు అలా వస్తే ఏం చేస్తాం మనం? ముందు అంత పెద్ద ద్రాక్ష గెల అని కళ్ళు తిరిగి పడిపోతాయేమండి. అంటే కనాను దేశం ఫలాలు అంత చాలా అద్భుతంగా ఉండేవంటండి. వారు అలాంటి ఒక సమాచారాన్ని మోసుకుంటూ వస్తూ, అంటే ఆ ఫలాలను తీసుకుని వస్తూ వాళ్ళు ఇవ్వాల్సిన సమాచారం ఇస్తున్నారు. చూద్దాం అక్కడ వాళ్ళు ఏం సమాచారం అంటే ఇదంతా నేను చెప్పాల్సిన సందర్భం. ఇప్పుడు ఇలాంటి సందర్భంలో నిండు మనసుతో కాలేబు ఎలాగూ ఆయన్ని ఆరాధించాడు లేకపోతే ఎలాగ అనుసరించాడు అనే విషయాన్ని మనం చూద్దాం. మీకు అందరికీ సందర్భం అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేసి ఈ కనాను దేశం నుండి వచ్చిన కాలేబు దేవుని నిండు మనసు ఆరాధించిన కొన్ని సందర్భాలను మనం చూద్దాం. రైట్. 26వ వచనం లేకపోతే 28వ వచనం చదవండి. సౌర్య. అయితే ఆ దేశంలో నివసించే జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారములు గలవి, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీయులను చూచుమి. అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించున్నారు. హిత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు కొండ దేశంలో నివసించున్నారు. కనానీయులు సముద్రం వద్దను యోర్దాను నదీ ప్రాంతంలోనూ నివసించున్నారని చెప్పి కాలేబు మోషే ఎదుట జనులను నిమలపరిచి, మనము నిశ్చయంగా వెళ్ళదుము, దాన్ని స్వాధీనపరచుకుందుము, దాన్ని జయించటకు మన శక్తి చాలండి. సంఖ్యాకాండం 23 ఎన్నో అధ్యాయం అండి? 13. ఇప్పుడు ఆ మాట ఒకసారి చదువుదాం. కాలేబు మోషే ఎదుటి జనులు, అంటే ఇక్కడ ఏమైందనంటే ఈ వచ్చిన 12 మందిలో 10 మంది ఆ కనానీయులను చూసి వాళ్ళు భయపడిపోయారు. ఇది మనం జయించే రాజ్యం కాదు, ఈ కనాను దేశంలో మనం ప్రవేశించలేము, అది చాలా భయంకరంగా ఉంది, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఉన్నత దేహులు, వాళ్ళు మనం జయించలేమని చెప్పి 10 మంది 20 లక్షల మందిని నీరు గార్చేసే ప్రయత్నం చేశారండి. అప్పుడు కాలేబు ఏ మాట అన్నాడంటే, మోషే యెహోషువ అన్నట్టు కూడా మనం చూడం, బహుశా యెహోషువ కూడా అదే మాట అని ఉంటాడు, కానీ కాలేబు అన్న మాటని పరిశుద్ధాత్ముడు ఇక్కడ లిఖించాడండి. 30వ వచనం, కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా
వెళ్ళుదుము, దాన్ని స్వాధీనపరుచుకుందుము, దాన్ని జయించుటకు మన శక్తి చాలును. అంటే కాలేబు తను నమ్మిన దేవుణ్ణి లేకపోతే తను నమ్మిన వార్తని ఆ జనాంగానికి అందరికీ తెలియజేశాడని. అంటే నిండు మనసుతో దేవుని ఆరాధించడం అంటే ఏదో ఒట్టి మాటలు కాదు. ఆయన చేసిన కొన్ని పనులను చూసి మనం కొన్ని విషయాలు నేను నేర్చుకుందాం. అది నేను చెప్పాలనుకుంటున్న విషయం. 12 మందిలో 10 మంది తప్పుడు సమాచారం, లేకపోతే అక్కడ మాట రాయబడింది చూడండి, చెడ్డ సమాచారం అని 32వ వచనం లేకపోతే 31వ వచనం చదువుతున్నాను. అయితే అతనితో కూడా పోయిన మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీదకి పోజాలమనరి, మరియు తాము సంచరించి చూచిన దేశం గురించి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారం చెప్పి. 10 మంది ఏ సమాచారం చెప్పారండి? చెడ్డ సమాచారం చెప్పారండి. బహుశా ఉన్నత దేహులు అయి ఉండొచ్చు, కానీ కాలేబు అంటున్న మాట, వారిని మనం జయించగలం, దాన్ని మనం స్వాధీనపరచుకోగలం అని అన్నాడండి. అంటే మరి 10 మంది ఒకలాగే చెప్పారు కదా, మనం కూడా వాళ్ళతో పాటు కలిసిపోదాం అని అనుకోలేదండి. ఎక్కడైనా ఎక్కువ మంది చెప్పిన మాటే కదా గెలుస్తుంది. మంచిదో చెడ్డదో ఎక్కువ మంది ఎవరు దేనికి ఓటేస్తే వాళ్ళే కదా గెలుస్తారు. ఇక్కడ 10 మంది ఏమో ఒకటే సమాచారం చెప్తున్నారు. వీళ్ళిద్దరు మాత్రం అయితే ఈ పాఠంలో కాలేబు మాత్రం ఆ 10 మందితో తాను ఏకీభవించలేదండి. అంటే ఒక్కొక్కసారి చెడ్డ సమాచారం ఎక్కువ మంది చెప్తే అదే నిజమైపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి నిజం అంటే జనాలందరూ నమ్మేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చూడండి, దేవుడే నిజమైన అంటే మనల్ని రక్షించేది ఇదే మార్గం, మనం ఈ మార్గంలో ఉంటే మనకి రక్షణ దొరుకుతుందని మనం చెప్తున్నాం. ఇప్పుడు ఎంతమంది ఉన్నాం ఇలా చెప్పిన? మనం 130 మంది ఉన్నామండి. ఇప్పుడు కొంతమంది ఈ కొండ చుట్టూ తిరగండి మీకు పుణ్యం వచ్చేస్తుందంటే మొన్నసారి ఎంతమంది తిరిగారో తెలుసా? 11 లక్షలు. అదే కొండ మీద ఉండి మనం చెప్తున్నాం, మనకు 130 మంది. అంటే చెడ్డ సమాచారం ఎక్కువ మంది చెప్పేటప్పుడు చాలామంది నిజమని నమ్మేస్తారండి. ఎక్కువ మంది చెప్పినంత మాత్రాన చెడేం మంచి అయిపోదు. ఇక్కడ వార్త దేవుడు మనల్ని రక్షించగలడు అన్నది నిజమైన వార్త అండి. కానీ ఈ చెడ్డగా ఉన్న వాళ్ళందరూ చెడ్డ సమాచారాన్ని తీసుకొని వచ్చారు. అంటే అంతేలేండి, ఇప్పుడు చెడు తొందరగా పాకేస్తుంది. ఒక సామెత కూడా ఉంది, అంటే అబద్ధం లేకపోతే నిజం చెప్పులు వేసుకునే లోపు అబద్ధం 100 ఇళ్ళు తిరిగి వచ్చేస్తుందంట. అంటే నిజమే, చెడు చాలా తొందరగా, నెగిటివ్ చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుంది కదండి. మనకైనా ఎవరైనా బాగుపడ్డారనుకోండి, అవునా బాగుపడ్డారంట, అదే ఎవరైనా చెడిపోయారు, ఎలా చెడిపోయారు, ఏమైంది, నాకు ముందే తెలుసు వాళ్ళ గురించి, నువ్వు వినలేదా అని చెప్పి మనం ఇంకొకటి యాడ్ చేస్తామండి, తొందరగా స్ప్రెడ్ అయిపోద్దండి. అక్కడ అదే జరిగిందండి. వాళ్ళు జనుల్ని కృంగదీశారు. 11వ వచనం నుంచి 14వ అధ్యాయం చూద్దాం. అప్పుడు సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. దేని గురించి ఏడ్చారండి? ఈ చెడ్డ సమాచారాన్ని నమ్మి ఏడ్చారండి. అంటే మనం కూడా మన జీవితంలో మనకు తెలుసు, మనం నమ్మిన సువార్త లేకపోతే మనం నమ్మిన దేవుడు బలమైన వాడని. మనకు ఒక్కొక్కసారి మనం నమ్మిన సిద్ధాంతాన్ని కాకుండా లేకపోతే మనం నమ్మిన ఆ వాక్యాన్ని కాకుండా బయట వాటికి మనం ఒక్కొక్కసారి పడిపోతూ ఉంటాం. అంటే వాళ్ళు ఏం చూసారంటే, మనమేమో అక్కడ మనం ముందుకెళ్ళిన తర్వాత మిడతల వల్లే అని అన్నారండి. మనమేమో ఇశ్రాయేలీలువి కొద్దిగా ఉన్నాము, కింద రాస్తాను, మనం కొద్దిగా ఉన్నాము. అక్కడ కనానీయులు వాళ్ళు చాలా బలమైన పట్టణాలు లేకపోతే బలమైన మనుషులు అని. అందువల్ల ఈ 10 మంది ఇశ్రాయేలీలు కనానీయులకు భయపడ్డారండి. అయితే ఇద్దరు ఎవరిని చూశారు తెలుసండి? వాళ్ళు దేవుడిని చూశారండి. దేవుడు ఆ కనానీయుల కన్నా పెద్దవాడు, దేవుడు ఆ కనానీయుల కన్నా బలమైన వాడు, అందుకు మనం ఆ ప్రాంతాన్ని మనం గెలవగలం అని అన్నాడండి. అదండి నిండు మనసుతో దేవుణ్ణి ఆరాధించడం అంటే తన జీవితంలో ఏదైనా ఒక ఇబ్బంది శ్రమ వచ్చినప్పుడు కాలేబు ఎవరిని చూశాడంటే దేవుడిని చూశాడండి. తను నమ్మిన లేకపోతే దేవుడు చెప్పిన ఆ మాటని, కనాన్ని ఎవరిస్తానన్నారండి? దేవుడే ఇస్తానన్నాడండి. దేవుడే ఇస్తానన్నప్పుడు నేనెందుకు వర్రీ అవ్వడం? అందుకు కనాను నిండు మనసు, అంటే కాలేబు నిండు మనసుతో దేవుని అనుసరించాడు కాబట్టి ఆ వార్తకేమీ భయపడలేదండి, లేదా వారిని చూసి ఏమీ భయపడలేదండి. మరొక విషయం, కాలేబు జీవితంలో మరొక విషయాన్ని చూద్దాం. యెహోషువ గ్రంథం అంటే నిండు మనసుతో ఎలాగూ దేవుణ్ణి అనుసరించాడు అన్నది మనం ఒక్కొక్కటిగా మనం చూస్తున్నామండి. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం. అంటే మొదటిది మనం ఏం చూసామంటే
దేవుడు చెప్పిన మాటని లేకపోతే తను నమ్మిన మాటని తెలియజేసిన కాలేబు అనేది ఒకటి చూసాం. తర్వాత యెహోషువ గ్రంథం 14వ అధ్యాయంలో మరొక విషయం కాలేబు గురించి ఉందో ఒకసారి చూద్దాం. 14వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుతాం. 7వ వచనం చదవండి. దేశంలో వేగు చూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేశు బర్నేయలో నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏళ్ళు వాడను. ఎవరికి భయపడక నేను చూసినట్టే అతను వర్తమానం తెచ్చింది. నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయం నన్ను కలుగు చేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించుకుని ఆ దినమున మోషే ప్రయాణం చేసి నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించదు గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయంగా నీకును నీ సంతానమునకును చాలండి. రైట్. ఇక్కడ మనం ఆలోచించబోయే మాట ఏంటంటే, ఇక్కడ యెహోషువతో కాలేబు మాట్లాడుతున్నాడు. నాకు రావాల్సిన లేకపోతే మా జనాంగానికి రావాల్సిన భూభాగం కావాలని అంటూ ఆయన అంటున్న మాట ఏంటో చూద్దాం. 8వ వచనం. నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయమును కరుగు చేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితిని. మనం మొదట చదువుకున్న మాట అదేనండి. ఇప్పుడు ఏమని అంటున్నాడంటే, ఆ దినమున మోషే ప్రమాణం చేసి నీవు నీ దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించుతూ గనుక నీకు ఆ భూభాగాన్ని ఇస్తానని అన్నాడు. తర్వాత ఆయన వయసు గురించి మాట్లాడుతున్నాడు చూడండి. 10వ వచనం. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలు అరణ్యంలో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేను ఇప్పుడు 85 ఏండ్ల వాడిని. ఇక్కడ ఒక మాట ఆలోచించేద్దాం. ఈ ప్రయాణంలో ఇశ్రాయేల్ ప్రయాణం అరణ్య ప్రయాణంలో అందరూ ప్రయాణం చేస్తున్నారు. 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. ఈయన ఈ ప్రయాణం ప్రారంభించేటప్పటికి ఆయన వయసు ఎంత? 40 సంవత్సరాలండి. ఈ ఇశ్రాయేలు ఐగుప్తు నుండి కనాను ప్రారంభించేటప్పటికి యెహోషువ వయసు 40 సంవత్సరాలు. 40 సంవత్సరాల వయసులో ఆయన కనాను ప్రయాణం ప్రారంభించాడు. ఇప్పుడు యెహోషువతో మాట్లాడుతున్నప్పుడు ఆయన వయసు ఎంత? 85 సంవత్సరాలండి. 85 సంవత్సరాలు అంటే సుమారుగా 45 సంవత్సరాలు ప్రయాణాన్ని వాళ్ళు చేశారండి. రైట్. ఇప్పుడు ఒక విషయాన్ని ఆలోచించేద్దాం. ఇప్పుడు తన బ్రతుకు దినములన్నీ యెహోవాను అనుసరించిన కాలేబు 40 సంవత్సరాల వయసులో ఆయన ప్రయాణాన్ని ప్రారంభించాడు. గోత్రానికి ఒక్కొక్కరిని తీసుకున్నప్పుడు ఆ లిస్టులో కాలేబు ఉన్నాడు. సడన్గా వచ్చేస్తుందండి ఆయన గుర్తింపు? రాదండి. ఆ ప్రయాణంలో ఎంత విశ్వాసాన్ని కనపరిచాడో. 40 సంవత్సరాలు అంటే సుమారుగా మధ్య వయస్సు. 40 సంవత్సరాల వయసులో అంటే కొంతకాలం ప్రయాణం అయిన తర్వాత మోషే ఆయన ఎన్నుకున్నాడు. ఎంత విశ్వాసాన్ని కనపరిచి ఉంటాడో. ఆ 40 సంవత్సరాల్లో విశ్వాసం సడన్గా వచ్చేస్తుందో జయశంకర్ గారు? ముందేమైనా ఆయన కాస్త పని చేసి ఉంటాడండి. 30 సంవత్సరంలో ఎలా ఉండుంటాడో యెహోషువ. తనకు 30 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఐగుప్తులో ఉన్నాడు. అప్పటికి ఎలా ఉండుంటాడో తను యవ్వనంలో ఉండేటప్పుడు. అంటే నేను ఎందుకు ఆ వయసులో రాస్తున్నానంటే తన జీవితం అంతా దేవునికి ఇష్టానుసారంగా బ్రతికాడండి. అది ఇప్పుడు మనం ఆలోచించబోయే మాట. ఎలా నిండు మనసుతో ఆరాధించడం అంటే ఏంటి? తను 40 సంవత్సరాల వయసులో దేవునికి నమ్మకంగా ఉన్నాడు. అరణ్య ప్రయాణం అంతా ఉన్నాడు. ఇప్పుడు 85 సంవత్సరాలు. ఆ ముందు తర్వాత అన్ని సమయాల్లో ఆయన యెహోవాకి లేకపోతే యెహోవాను అనుసరించిన వ్యక్తి అండి. ఈరోజు మనం చాలామంది యవనస్తులను చూస్తుంటే యవనస్తులు అసలు దేవుని వైపు ఉన్నట్టుగానే కనిపించరు. దేవుని ఏదైనా ఒక పని ఉంది రండి అని అంటే నీళ్ళు నమ్ములుతారండి. నేను ఒక్కొక్కసారి కొంతమంది యవనస్తులను అడుగుతాను, నువ్వు బైబిల్ చదివావా ఈరోజు అని. వాళ్ళు ఏం ఆన్సర్ చెప్పరంటే అర్థం అదే. యవనస్తులే కాదు, మన జీవితంలో ఇప్పుడు ఎంతో కొంత వయసులో ఉన్నాం. ఇప్పుడు నాకు 16 అనుకుందాం కొద్దిసేపు, మీరు అలాగ అనుకోండి 16, 17 అని. ఈ వయసులో ఇప్పుడు నేను దేవుని వైపు ఉన్నానా బయట ఉన్నాను? నిన్న గత వారంలో ఒక రిటైర్ అయిపోయిన ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఆ వ్యక్తి అన్నమాట, ఇంతకాలం నేను దేవుని వాక్యాన్ని నేర్చుకోకుండానే నా జీవితం అంతా పని 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 అని పరుగులు పెడుతుంటేనే నా జీవితం అయిపోయింది అని అన్నారండి ఆ వ్యక్తి.
అంటే రిటైర్మెంట్ అంటే ఇంచుమించు 60 సంవత్సరాలండి. 60 సంవత్సరాలు అయిపోయిన వ్యక్తి అన్న మాట అది. ఈరోజు మనం ఎప్పుడు దేవుని మాట విందాం, అయితే దేవుని వాక్యాన్ని ఎప్పుడు నేర్చుకుందాం? 50 సంవత్సరాలు వచ్చాక, అయితే 60 దాటిపోయాక. మనం ఏ వయసులో ఉంటే ఆ వయసులోనే దేవుని యొక్క వాక్యాన్ని మనం వినే అవకాశాన్ని మనం తీసుకోవాలండి. మనం ఏ స్థానంలో ఉంటే ఆ స్థానంలో ఒకళ్ళు యవనస్తుడు అవ్వచ్చు. అంటే దేవుని పనిలో ఎలాగూ ఆయన పని చేశాడు ఆ 40 సంవత్సరాల్లో. ఇప్పుడు అక్కడ గుడారాలు వేసి దించి ఇలాంటి చాలా పనులు ఉన్నాయండి. ఆ పనులన్నింటిలో యెహోషువ కాలేబులు ఉండి ఉంటారండి. ఆయన పనులన్నీ చూసే వాళ్ళకి ఒక మంచి టాస్క్ అప్పగిచ్చారండి. ఈరోజు ఎప్పుడెప్పుడు నేను మన ఆరాధన సమయంకి ఇలా సెట్ అవ్వడానికి 1 గంట సేపు పని ఉంటుంది. శైలేంద్ర 1 అరగంటైనా ఉంటుందా? ఉంటుంది. మన ఎంతమంది యవనస్తులు వచ్చారంటే 2. మిగిలిన యవనస్తులు, నేను ఒక యవనస్తును మొత్తుకుంటాను, ముందుకు కూర్చో వాక్యం రాసుకో అని. ఇప్పటికీ 10 దశాబ్ద కాలం అయింది, ఇంకా రాలేదు. మరి ఎప్పుడు నువ్వు పెద్ద అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ అయిపోయి వచ్చి కూర్చుంటావా? నేనేమంటాను తెలుసండి, ముందుకు వచ్చి కూర్చోవడమే నీ వినయం. అంటే ఆ వయసులో 15-16 సంవత్సరాల వయసులో ఏం చూపిస్తాం మనం? వినయం, దేవునికి భక్తి, అంతే కదండి. అదేనండి. లేదు నీకు ఒక 50 సంవత్సరాలు వచ్చినాయి, ఒక 60 సంవత్సరాలు వచ్చినాయి, అప్పుడు ఏ మాదిరి చూపించాలో ఆ మాదిరి చూపించాలి. ఒక 40 సంవత్సరాలు మధ్యస్థ వయసులో ఏ మాదిరి చూపించాలో ఆ మాదిరి చూపించాలి. అంటే మనం యవ్వనం ఉంటే దాన్ని లోకానికి, ఒక మధ్య వయసు ఉంటే దాన్ని మన పనులకి, వృద్ధాప్యం వస్తే మన అనారోగ్యానికి. వృద్ధాప్యం దేనికి? మన అనారోగ్యం చూసుకోవడానికే సరిపోద్ది పాపం. అంటే నేను ఎవరిని తక్కువ చేయట్లేదు. వయసు వచ్చేటప్పటికి అనారోగ్యం వస్తుందండి. మరి ఏ వయసులో నువ్వు దేవుణ్ణి అనుసరిస్తావు? కాలేబు అది మనకు నేర్పిస్తున్నాడండి. బహుశా తను యవ్వనంగా ఉన్నప్పుడు దేవుని పని చాలా బ్రహ్మాండంగా చేసి ఉంటాడండి. ఈరోజు యవ్వనం ఉండి చేతులు కాళ్ళు బలంగా ఉన్నాయా దేవుని పని చేయడానికే? మనం చదువుకోవాలి, ఉద్యోగం చేసుకోవాలని కాదనట్లా. ఎప్పుడు ఏ సమయం గత 5 సంవత్సరాల్లో మనం దేవునికి ఇచ్చిన ప్రాధాన్యతను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అంటే ఎలాగ మనం కొలుస్తాం? ఏదైనా క్లాసులకు వచ్చే విషయంలో, బుధవారం బైబిల్ క్లాసులకు ఎంతమంది వస్తారంటే 4. ఏదైనా ఎక్కడికైనా మీటింగ్కి వెళ్దామంటే 2. బైబిల్ చదివేవా అని ఎవరిని అడిగితే 1. ఇవే మన రెస్పాన్స్ అంటే నేను ఎవరిని పాయింట్అవుట్ చేయడం నా ఉద్దేశం కాదు. మన జీవితంలో మన బ్రతుకు దినములన్నీ యెహోవాను అనుసరించాను అని చెప్పే అలాంటి ఆ మాదిరి మనకి కాలేబు చూపిస్తున్నాడండి. మనం ఒక 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత యేసు ప్రభు వచ్చారు అనుకోండి, అదే మనకి ఒక 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత అప్పుడు యేసు ప్రభుకి ఏం చెప్తాం? లేదా దేవునికి మనం ఏం చెప్తాం? మరి ఎంతకాలం నేను అక్కడికి షాప్లో పనిచేసేటప్పటికే నా జీవితం అయిపోయింది, నన్ను పరలోకం తీసేసుకోని మనం చెప్తే అంగీకరిస్తాడండి దేవుడు? మరి నాకు నా జీవితం అంతా అక్కడ వర్క్ చేయడానికే, ఆ గవర్నమెంట్ ఆఫీస్లోనే నా జీవితం అంతా అయిపోయింది, అందుకే వాళ్ళు రిటైర్మెంట్ ఎవరికి ఇస్తారు? మన జీవితాన్ని అంతా పిప్పు చేసేసి మన జ్ఞానాన్ని అంతా వాడుకొని అంతా అయిపోయిన తర్వాత ఇంక నువ్వు వర్క్ చేయడానికి పని చేయవు అన్నప్పుడు అప్పుడు నేను దేవుని ఆరాధిస్తాను అనుకుంటాను. అలా అంటున్నాను. అప్పుడెందుకు? ముందు వయసు ఉంది కదా. మన చేతిలో సత్తు ఉన్నప్పుడే, మన చేతిలో మన ఒంట్లో ఇంకా ఊపిరి ఉన్నప్పుడే, మన దేహానికి ఇంకా ఏమి జరగనప్పుడే మనం దేవునికి మనం కాస్త ప్రయారిటీ ఇచ్చేటట్లుగా మనం చేయాలంటే ప్రతిసారి ఒకటే టాస్క్ ఉండదండి. ప్రతిసారి అందరికీ ఒకటే పని ఉండదండి. మనం దేవుని పని చేయాలని అనుకుంటే దేవుడు మనకు అనేకమైన పనుల్ని మనకి ఆయన చూపిస్తాడండి. కాలేబు తన జీవితం అంతా దేవుణ్ణి అనుసరించిన నిండు మనసుతో అంటే నిండు మనసుతో అనుసరించడం అంటే అదే. 40 సంవత్సరాల వయసులో కాలేబు ఉన్నాడు, 45లో ఉన్నాడు, 80లో ఉన్నాడు, 85లో ఉన్నాడు. మన జీవితంలో దేవునికి ఇచ్చే ప్రాధాన్యతే మనం దేవుని నిండు మనసుతో ఆరాధిస్తున్నామో లేదో తెలుస్తుందండి. ఇప్పుడు ఇంకా మొన్న కూడా అన్నయ్య చెప్పారు, ఇంకా మనకు ఆరాధనకు ఆలస్యంగా వచ్చే అలవాటు ఉంటే దేవుణ్ణి నిండు మనసుతో ఆరాధిస్తున్నట్టే కదండి. పొడుగ్గా ఉన్నారు, మీరే కనిపిస్తున్నారు నాకు, సారీ. నిండు మనసుతో నేను ఆరాధిస్తాను, 10:15కి వస్తాను, 9:15కి 10:15కి వస్తే ఇంకేముంటుంది ఆరాధన? ఈలోపు కింద నుండి వచ్చి మనల్ని వెళ్ళిపోమని అంటారు. నిండు మనసుతో నేను ఆరాధిస్తాను, ఒక్కరోజు కూడా బైబిల్ చదవను. మొన్న ఎక్కడో విన్నానండి, లాస్ట్ టైం కూడా చెప్పినట్టున్నాను. వాళ్ళ ఇంట్లో ఆ తాగుబోతు భర్త లేకపోతే ఆ పిల్లలు డబ్బులు తీసేస్తూ ఉంటారంట ఆమె ఎక్కడ పెట్టినా.
బాగా సేఫెస్ట్ ప్లేస్ ఎక్కడ అని చూస్తే బైబిల్ అంటండి. బైబిల్ పెడితే బైబిల్ ఎవ్వరు ముట్టరంట ఆ ఇంట్లో. అందుకే ఆమె డబ్బులు జాగ్రత్తగా ఉంటున్నాయంట. ఆవిడ తప్ప ఎవరు తీయరంట బైబిల్. బీరువా అయినా తీసేస్తున్నారండి, బైబిల్ అయితే మా వాళ్ళు తీయరు, అందుకని బైబిల్లోనే ఉంచుకుంటానండి నా డబ్బులు అని చెప్తున్నారు. అంటే నిండు మనసుతో నేను ఆరాధిస్తాను, నా జీవితంలో నేను వాక్యం చదవను. నిండు మనసుతో నేను ఆరాధిస్తాను, నేను నా జీవితం నా రోజు ప్రార్థనతో ప్రారంభించిన. ఎలాగవుతుంది నిండు మనసుతో ఆరాధించడం అంటే? మన జీవితంలో దేవుని స్థానం, మనం దేవుని నిండు మనసుతో దేవుని ఆరాధిస్తున్నామో లేదో తెలుస్తుందండి. కాలేబు జీవితంలో మరొక విషయాన్ని మనం ఆలోచిస్తూ ముందుకెళ్దామండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం. చెప్పాను కండి, ఈ రెండు పేజెసే మనం అటు ఇటు తిప్పుతాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో మరొక మాట, ఆయన ఎలాగూ అంటే ఏం చేస్తే దేవుడు నిండు మనసుతో కాలేబుని ఆ మాట అన్నాడు, కాలేబుని అభినందించాడు, మనం చూద్దాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 9వ వచనం. 3వది సంఖ్యాకాండం 14వ అధ్యాయం 14వ అధ్యాయం 9వ వచనం చదవండి. వెంటనే మీరు యెహోవా మీద తిరగబడుతుంది, ఆ దేశ ప్రజలకు భయపడుతుంది. వారు మనకు ఆహారం అందును, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయారు. యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకూడదని. ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలనగా ప్రత్యక్ష గుడారంలో యెహోవా మహిమ ఇశ్రాయేలుకు అందరికీ కనబడింది. చాలండి. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటనంటే సంఖ్యాకాండం 14:8. ఇక్కడ జరిగిన సందర్భం మనం ముందు చూసిందే. ఒకటే సందర్భంలో ఆయన చేసిన క్రియలు మనం చూస్తున్నాం. ఈ 12 మందిలో 10 మంది తప్పుడు సమాచారం ఇచ్చారు, లేకపోతే దేవుని నమ్మని సమాచారం ఇచ్చారు. ఈ ఇద్దరు మాత్రం, యెహోషువ కాలేబులు మాత్రం దేవుడిపై ఆధారపడిన సమాచారాన్ని ఇచ్చారు. ఆ సమాచారం ఇచ్చినందుకు వాళ్ళు ఏం చేయాలనుకున్నారో చూద్దాం. యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకడని చెప్పినప్పుడు ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టవలనని, రాళ్లతో కొట్టి చంపాలని. మేమందరం ఒకటి నమ్మితే మీరు ఒకటి నమ్ముతారా, మిమ్మల్ని చంపేస్తామని రాళ్ళు ఎత్తారండి వాళ్ళ మీదకి. అంటే కఠినమైన పరిస్థితుల్లో, సరే ఇంతమంది నన్ను కొట్టడానికి వస్తున్నారు కదా, నాకెందుకు వచ్చిన బాధ, వాళ్ళతో పాటు నా మాట కలిపేస్తానని అనుకోలేదండి. ఆయన మాట మీద ఆయన నిలబడ్డాడండి. అంటే కఠినమైన పరిస్థితుల్లో అంటే తన ధైర్యాన్ని, తన విశ్వాసాన్ని కోల్పోని కాలేబుని మనం చూడగలమండి. మరొక సందర్భం కూడా ఉంది. ఆ మాట చెప్పి దానికి సంబంధించిన కొన్ని విషయాలు మనం చూద్దాం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం. అంటే సందర్భం కఠినంగా ఎదురైనప్పుడు విశ్వాసాన్ని, ధైర్యాన్ని కోల్పోలేదు. అలాంటి విశ్వాసాన్ని కనపరిచిన మరొక సందర్భం చూద్దాం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను చూడండి. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశం నాకు దయచేయము, అనాకీలు ప్రాకారముల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి నీకు వినబడెను. అంటే ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, యెహోషువ ఈ భూభాగాలను విభజిస్తున్నప్పుడు ఈయనకు వస్తున్న భాగం ఏంటంటే, అనాకీలు అనే ఉన్నత దేహులు ఉన్న ఆ పట్టణం, చాలా భాగాలు ఉంటాయి కనాన్లో. ఈయనకు వస్తున్న పట్టణం ఏంటంటే, లేకపోతే ఈయనకు వస్తున్న భూభాగం ఏంటంటే, అనాకీలు చాలా ప్రమాదకరమైన మనుషులండి, చాలా ఉన్నత దేహులు. వాళ్ళతో ఈయన యుద్ధం చేసి ఆ భూభాగాన్ని సంపాదించుకోవాలి. అంటే చాలా టఫ్ పీపుల్ ఎదురయ్యే అలాంటి పరిస్థితుల్ని కాలేబు ఎదుర్కొన్నాడు. అంటే తన జీవితంలో కఠినమైన పరిస్థితుల్లో విశ్వాసాన్ని లేకపోతే ధైర్యాన్ని కోల్పోలేదండి. ఈరోజు మన జీవితంలో ఏదైనా, మన విశ్వాస ప్రయాణంలో ఏదైనా చిన్న అల్లర్లు వచ్చినా, చిన్న కష్టం వస్తే మనం బెదిరిపోయి మనం విశ్వాసంలో కాస్త అలజడి మన జీవితంలో జరుగుతుందండి. ఇప్పుడు కాలేబు మనకు చెప్తున్న మాట ఏంటంటే, కఠినమైన పరిస్థితుల్లో నువ్వు విశ్వాసాన్ని కోల్పోవద్దు, కఠినమైన పరిస్థితుల్లో ధైర్యాన్ని కోల్పోవద్దు. ఎందుకంటే మనం నమ్మిన దేవుడు గొప్ప దేవుడు అండి, ఆనాడు ఈనాడు కూడా. అది కాలేబు నుండి మనం నేర్చుకుంటున్న మరొక విషయం అండి. 4వ విషయాన్ని మనం చూద్దాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం. సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో ఉన్నాయి. రైట్. ఇప్పుడు కాలేబు మోషే చనిపోయాడు. మోషే చనిపోయిన తర్వాత ఇశ్రాయేలుకి నాయకత్వం వహిస్తున్న వ్యక్తి ఎవరు? యెహోషువ. యెహోషువ కాలేబుకి ఏమవుతాడు? స్నేహితుడండి, జత పనివాడండి. అంటే 10 మంది వెళ్ళిన ఆ దాంట్లో ఈయన కూడా ఒకడు.
కాలేబు యెహోషువ ఏమీ తక్కువ ఎక్కువైన వాళ్ళు కాదు, ఇద్దరు ఈక్వల్. ఇప్పుడు మోషే వీళ్ళందరి మీద నాయకత్వం వహించాడు, మోషే అండర్లో వీళ్ళందరూ ఉన్నారు. యెహోషువ, కాలేబు, మిగిలిన వాళ్ళందరూ మోషే అండర్లో ఉన్నారు. మోషే చనిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరు నాయకత్వం వహిస్తున్నారు? యెహోషువ నాయకత్వం వహిస్తున్నాడు. ఇప్పుడు ఒకసారి చూద్దాం. మనమే ఒక ఇద్దరు స్నేహితులు, లేకపోతే మనతో పాటు కలిసి పనిచేసే ఒక కొలీగో, లేకపోతే మన ఇంటి పక్కన ఆయన ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నారు అనుకోండి. మనం ఒక 20,000 30,000 జాబ్ చేస్తున్నాం, ఆయన చేస్తున్నారు. ఒక పెద్ద ఇల్లు కట్టుకుంటే మనం ఏమవుతామండి? అప్పుడే మనకి ఎసిడిటీ వస్తుంది, కడుపులో మంట వస్తుంది. దాని పేరు ఎసిడిటీ. మనం తట్టుకోలేం. మనతో పాటు పనిచేస్తున్న వాళ్ళకి ప్రమోషన్ వచ్చింది అనుకోండి, మనతో పాటు మన గ్రామంలో మంచి ఇల్లు కట్టుకున్నారనుకోండి, అది మంచి కారు కొనుక్కున్నారనుకోండి, అంతవరకు కూడకూడదు. మనం వెళ్ళాం షాపింగ్, వాళ్ళు కూడా వెళ్ళారు, వాళ్ళకి మంచి చీర వచ్చింది, మనకు దొరకలేదు. మన మనసులో అంత ప్రశాంతత ఉండదండి. కానీ ఇక్కడ కాలేబుని చూడండి. కాలేబు ఎలాంటి వ్యక్తి అంటే, దానికి నేను రాసుకున్న మాట, కొన్ని విషయాలు మనం చదువుతూ ముందుకెళ్దాం. యెహోషువ నాయకత్వాన్ని తను అంగీకరించాడండి. అంటే వారిద్దరూ మంచి స్నేహితుల్లో ఒకలేమో మంచి పొజిషన్కి వెళ్ళారు, ఈయన ఇంకా సైనికుడిగానే లేకపోతే ఆ జనాంగంలో ఒకటిగానే ఉన్నాడు. దాని గురించి ఇర్మియా ఒక మాట రాశాడు, చూద్దామండి. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం. అంటే ఇద్దరు స్నేహితుల్లో ఒకరు ఎక్కువయ్యి ఒకరు తక్కువైపోతే ఉన్న ఆ పరిస్థితిని ఇర్మియా వివరించాడు. ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 21వ వచనంలో మాట ఉంది. అంటే ఇది వేరే విషయం గురించి చెప్తూ రాయబడిన మాట. మనం ఒకసారి దాని గురించి చదువుదాం. ఇర్మియా గ్రంథం 13:21. నీకు స్నేహితులుగా చేసుకుని వారిని ఆయన నీ మీద అధిపతులుగా నియమించినప్పుడు నీవేమి చెప్పుదువు? ప్రసవించు స్త్రీ వేదన వంటి వేదన నిన్ను పట్టును కదా. ఇక్కడ అర్థమైందండి. ఇద్దరు స్నేహితుల్లో ఒక స్నేహితులు, లేకపోతే ఇద్దరు మనుషుల్లో, లేకపోతే ఇద్దరు స్త్రీలలో, ఇద్దరు తోటికోడల్లో, లేకపోతే ఇద్దరు అన్నదమ్ముల్లో, ఇద్దరు సహోదరుల్లో ఎవరైనా ఒకళ్ళు హెచ్చించబడితే మనం దాన్ని అక్కడ రాయబడిన మాట, ఒక స్త్రీ ప్రసవ వేదనకు వచ్చినప్పుడు ఎంత బాధపడుతుందో నీకు అంత బాధ కలుగుతుంది కదా అని అన్నాడండి. అంటే వేరే ఒక సందర్భాన్ని ఉదాహరిస్తూ, అంటే ఇక్కడ ఎంత తగ్గింపు స్వభావం ఉన్నవాడో ఈ కాలేబు. ఆయన దీన మనస్సు కలిగిన వాడండి, తగ్గింపు స్వభావం కలిగిన వాడండి. ఆ మాట రాసుకుందాం. దీన మనస్సు కలిగిన కాలేబు. తనతో పాటు తన ఫ్రెండ్, తన స్నేహితుడు, తన కొలీగ్ ఉన్నతమైన స్థాయికి వచ్చినప్పటికీ మోషేకి ఎలా లోబడ్డాడో అలాగే లోబడ్డాడండి. నేను కూడా యుద్ధం చేశాను కదా, నేను కూడా భూభాగాన్ని సర్చ్ చేయడానికి వెళ్ళాను కదా, నువ్వే నా గొప్ప, నాకు కావాల్సింది నేను తీసుకుంటాను అని అనలేదండి. దేవుడు మోషే ద్వారా యెహోషువని ఎన్నుకొంపు చేస్తే ఆ నాయకత్వాన్ని అంగీకరించాడండి. ఈరోజు మనం ఎవరైనా మనకన్నా మన జీవితంలో ఎవరైనా కాస్త ఎక్కువ అయితే మనం బాధపడిపోతాం కదండి. ఇప్పుడు ఎవరైనా బాగా పాట పాడారనుకోండి, నేనేమైపోలే, నేను లూకు ఇంకొంతమంది శేఖరు కులిపోవాలం మేము. ఎవరైనా కొంచెం బాగా వాక్యం చెప్తే ఈరోజు ప్రపంచం అంతా ఏడుపులే కదండి. ఇప్పుడు ఆటోల మీద వ్యాన్ల మీద రాస్తారు కదా, మీ ఏడుపులే. మరి ఇంకెందుకని దీవెనలు. మొన్న ఎక్కడో చూసాను ఒక ఆటో మీద, అన్న ఇంకా నా ఈఎంఐ పూర్తి అవ్వలేదు అని రాశాడు. అంటే ఈఎంఐ అయ్యి ఏడుద్దు కానీ ఇంకా అప్పులే కడుతున్నాను నా ఆటోకి అని. ఈరోజు ఎవరైనా కాస్త ఉన్నతమైన స్థితికి వెళ్తే మనం ఏడుస్తామండి. మనకి ఆ ఏడుపు ఉండకూడదు. అందరికి ఎక్కువ ఆ ఏడుపులండి. ఎవరికైనా మంచి ఉద్యోగం వస్తే, మంచి సంబంధం వస్తే, మా కూతురికి రాలేదు వాళ్ళకి వచ్చేసింది. దేవుడే కనుకరించే ఒక గర్భఫలం ఇచ్చాడు, మాకు రాలేదు, వాళ్ళ కూతురు అప్పుడే 3వ నెల. దేవుడు ఇచ్చినప్పుడు వస్తుంది. ఉద్యోగం విషయంలో, బట్టల విషయంలో, జుత్తు విషయంలో. జుత్తు కూడా అంతే కదా, నాకు రాలేదు, ఆవిడకి జుత్తు వచ్చేసింది. వస్తుంది ఎందుకు, ఆవిడకి పోతుంది కొన్ని రోజులు అయితే. నీ ఏడుపు తగిలి ఈరోజు మన జీవితంలో దేనికి ఏడుస్తాం? విశ్వాసం ఎవరు అలాంటి విషయాలు ఎక్కడే ఆడలేదండి. విశ్వాసాల ఏడుపులు వేరు, మన ఏడుపులు వేరు. అందుకే అందరింట్లో కూడా ఈ గ్యాస్ట్రిక్ టాబ్లెట్లు, ఎసిడిటీ అన్నీ ఉన్నాయి కదండి. ఆ పింక్ కలర్ది ఉంటుంది ఏది మన అబ్బాయి ఎంత బాగా తెలుసు అందరికి, వచ్చిన వాడితే మనం చెప్పం కానీ కరెక్ట్. అందరింట్లో వాడతాం కదా, మా ఇంట్లో ఉంటాయి డబ్బాలు, పింక్ కలర్ డబ్బాలు. అంటే మన జీవితంలో
దేనికి అంటే దేని మనసు కలిగిన వాడండి. తనతో పాటు ఉన్న వ్యక్తి అభివృద్ధి చెందితే ఆనందించాడండి. తనతో పాటు ఉన్న వ్యక్తి ఉన్నతమైన స్థాయిని దేవుడిచ్చాడని ఆయన అభిప్రాయపడ్డాడండి. తర్వాత ఆయన దేని మనసు గురించి మరొక మాట చూద్దాం. 14వ అధ్యాయం, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉంది, చూద్దామండి. ఆయన ఎంత తగ్గింపు స్వభావం కలిగిన వాడో. సంఖ్యాకాండం 14వ అధ్యాయం అక్కడే మనం మాటలు చదువుతున్నాం. ఈ 10 మంది ఇచ్చిన సమాచారాన్ని బట్టి ఇశ్రాయేలు అందరూ నీరు గారిపోతే వాళ్ళు ఒక పని చేయాలనుకున్నారు. చూద్దాం. 14వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి, మరియు ఇశ్రాయేలీలు మోషే అహరోనుల పైన సనుగుకొనిరి. ఆ సర్వ సమాజము, అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి తీసుకొని వచ్చానని చెప్పి 4వ వచనం చదవండి శౌర్య. ఇప్పుడు ఇశ్రాయేలీలందరూ ఒక మాట అనుకుంటున్నారు, కనానికి దగ్గరలోకి వచ్చేసారు, కానీ ఒక మాట అనుకుంటున్నారు. ఆ చెడ్డ సమాచారం విని ఏమనుకుంటున్నారో చూద్దాం. వీళ్ళే ఏమనుకుంటున్నారండి, మళ్ళీ ఆ తిరిగి ప్రయాణం వెళ్ళిపోదు, ఇంకో 40 సంవత్సరాలు అవుతుంది, వెళ్ళిపోండి. 40 సంవత్సరాలు ప్రయాణం చేసి వచ్చారు. ఏమనుకుంటున్నారంటే మళ్ళీ తిరిగి వెళ్ళిపోదాం, ఇంకొక నాయకుడిని మనం ఎంచుకొని. అప్పుడు మోషే చేసిన పని చూద్దామండి. మోషే అహరోనులు 5వ వచనం. మోషే అహరోనులు ఇశ్రాయేలు సర్వ సమాజం ఎదుట సాగిలపడిరి, అది వారి సాత్వికం. ఇప్పుడు కాలేబు ఏం చేశాడో చూద్దామండి. ఈ 12 మందిలో ఒకడైన ఆ కాలేబు యెహోషువయు బట్టలు చింపుకొని, మోషే అహరోనులేమో కాలు మీద పడ్డారు, వీళ్ళేమో బట్టలు చింపుకొని, అయ్యా దేవుని మాట నమ్మండి, దేవుడు మనల్ని కాపాడగలడు, దేవుడు మనల్ని రక్షిస్తాడు అని చెప్పి బట్టలు చింపుకొని చెప్పాడండి. అంటే ఆయన అప్పటికి ఒక మంచి నాయకుడు, కానీ తను దేని మనసు కలిగిన వాడండి. అంటే ఆ సమాజం చెదిరిపోతుంటే దాన్ని అంటే వాళ్ళు ఎవరికాళ్ళు మళ్ళీ తిరిగి ఆ మాటని కాలేబు అంగీకరించలేదండి. దానికోసం ఏదైనా చేయాలనుకున్నాడండి. అంటే తనతో పాటు ఉన్న స్నేహితుడు అభివృద్ధిని ఆయన అంగీకరించాడు. బట్టలు చింపుకొని తన దీనత్వాన్ని, లేకపోతే దేవునిపై ఉన్న నమ్మకాన్ని తెలియజేశాడండి. ఈరోజు మనందరం అంటే మనకు కూడా దీనత్వం ఉండాలని యేసు ప్రభువు పరలోక అంటే కొండ మీద ప్రసంగంలో చెప్తూ మొట్టమొదటి వాడిన మాట ఏంటండి, ఆత్మ విషయమై దీనత్వం కలిగి ఉండండి, అప్పుడు అలాంటి వారిది పరలోక రాజ్యం. గర్విస్తులది కాదు పరలోక రాజ్యం. పరలోక రాజ్యానికి ఎవరైనా ఇలా కాళ్ళు ఎగరేసుకొని వెళ్ళగలరండి? ఎవరు వెళ్ళలేరు. అలా మేడ వంచి దేన మనసు కలిగిన వాళ్ళే పరలోక. అది మొట్టమొదట ఆయన ప్రసంగంలో వాడిన మాట. ఆయన అప్పటికి ఎన్నో ప్రసంగాలు చేశారు. లిఖించబడిన ప్రసంగాల్లో మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయంలో లిఖించబడిన ప్రసంగాల్లో అది మొట్టమొదటి ప్రసంగం. ఆ ప్రసంగంలో ఆయన నోరు తెరిచి ఇలాగ చెప్పిన మాటలో వచ్చిన ఫస్ట్ పదం దీనత్వం. ఈరోజు మనకు లేనిది దీనత్వం. ఆయన కావాలంటున్నది దీనత్వం, మనకు లేనిది దీనత్వం అని కాలేబు మనకు ఆ విషయాన్ని నేర్పిస్తున్నాడు. నిండు మనసుతో దేవుని ఆరాధించడం అంటే ఇంతేనండి, దీనత్వం కలిగి ఉండడమే. చివరిగా మరొక విషయాన్ని చెప్పి నేను ముగింపులోనికి వస్తానండి. ఇప్పుడు ఇన్ని పనులు చేసిన అంటే తను నమ్మిన వార్తని ఆ విశ్వాసం మీద కట్టబడిన ఆ కాలేబు, అంటే తన బ్రతుకు దినములన్నిటిలో యెహోవాను అనుసరించిన కాలేబు, కఠినమైన పరిస్థితుల్లో కూడా ధైర్యం కోల్పోలేని కాలేబు, బాగా ఉన్నతమైన స్థాయిలో నాయకుడిగా ఉన్నప్పటికీ కూడా తన దేని మనసును తగ్గించుకున్న అలాంటి కాలేబుకి నిండు మనసుతో దేవుడిని ఆరాధించడం అంటే ఇదేనండి. ఇలాంటి ఆయనకి దేవుడిచ్చిన బహుమానం ఏంటో తెలుసండి. దేవుడిచ్చిన దీవెనను ఒకసారి చూసి మనం ముగింపులోనికి వద్దాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 24వ వచనంలో మాట ఉంది చూడండి. దేవుని గురించి అక్కడ మాట రాయబడింది. 14:24 లేకపోతే 23 నుండి చదవండి. వారి పిల్లలకు ప్రమాణపూర్వకంగా నేను ఇచ్చిన దేశంలో వారు చూడనే చూడరు, నన్ను అలక్ష్యం చేసిన వారిలో ఎవరినూ దాన్ని చూడరు. సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టను, అతని సంతతి దాన్ని స్వాధీనపరచుకొనను. ఏ కాలేబు అయితే నిండు మనసుతో దేవుణ్ణి ఆరాధించాడో, దేవుని అనుసరించాడో, ఆయనకి కనాను దేశంలో నేను భూభాగాన్ని ఇస్తాను అని అన్నాడండి. ఆ మాట మనకు అక్కడ అర్థం అవ్వదు. కానీ 26వ అధ్యాయం చూద్దాం చూడండి. సంఖ్యాకాండం 26వ అధ్యాయం
అరణ్యంలో సుమారు 20 లక్షల మంది 6 లక్షల కాల్బలం వారి జనాంగం అంతా కల్పించుకుని 20 లక్షల మంది వాళ్ళు ప్రయాణం చేశారు. 26వ అధ్యాయం 25వ వచనం చదువుతున్నాను చూడండి. 26, 25 చదవండి సార్. లేదు 26వ అధ్యాయం సంఖ్యాకాండం 65వ వచనం 65. ఏలయనగా వారు నిశ్చయముగా అరణ్యంలో చనిపోదురు. ఎవరైతే ఇన్ని లక్షల మంది వచ్చారో వాళ్ళందరూ చనిపోయారండి. అంటే అప్పటికి యవనులుగా ఉండి పెద్దవాళ్ళు అయిన వారు ఎవ్వరు కూడా కనాన్లో ప్రవేశించలేదండి. ఆ మార్గంలో పుట్టిన వాళ్ళు వెళ్ళారు, చిన్నపిల్లగా ఉన్న వాళ్ళందరూ వెళ్ళారు. కానీ కనాను ప్రయాణం ప్రారంభించి చివరి వరకు చేరుకున్నది ఎవరో తెలుసండి? యుపన్నే కుమారుడైన కాలేబును, ఇంకెవ్వరూ దాంట్లో ప్రయాణంలో కొనసాగించిన వాళ్ళు ఎవరు చివరికి చేరుకోలేదండి. దేవుడిచ్చిన గొప్ప దేవుని ఆ కాలేబు కుటుంబానికి. అంటే ఒకవేళ నిండు మనసుతో మనం దేవుణ్ణి ఆరాధిస్తే మనల్ని దేవుడు విడిచిపెట్టాడండి. దేవుని పొందిన కాలేబుని మనం చూడగలం. ఈరోజు నేను 5 నిమిషాల్లో ముగిస్తాను. నేడు మనం మన జీవితంలో దేవుణ్ణి నిండు మనసుతో ఆరాధించడానికి కాలేబు ఎన్నో ఉదాహరణలు మన ముందు ఉంచాడండి. ఒకవేళ అంటే నిండు మనసు అంటే ఒక సర్కిల్ని మనం గీద్దామండి. సర్కిల్ అంటే 360 డిగ్రీలు, అంతే కదా జో? 360 డిగ్రీలు, 360 డిగ్రీల ఆ సంపూర్ణాన్ని మనం ఒక రౌండ్గా మనం భావిస్తూ ఉండే లెక్కల్లో. ఈరోజు మనం మన జీవితంలో దేవునికి ముందు స్థానం ఇచ్చాం, లేకపోతే ఇవ్వకుండా ఇక్కడ కూర్చోం కదా. దేవుడికి మనం కొంత స్థానాన్ని ఇచ్చిన తర్వాత ఇంకోటి ఏదో మన జీవితంలో ప్రవేశిస్తుంది అన్నప్పుడు దేవుడిని కాస్త పక్కకు జరుగు, మరి ఇంకొకటి ఏదో ప్రవేశిస్తుందండి, మరి కాస్త పక్కకు జరుగు, ఇంకా ఇంకోటి ఏదో ప్రవేశిస్తుంది, ఇంకా పక్కన పెడతామండి. ఎందుకంటే ఈ ఒంటె ప్రయాణంలో ఉన్న ఉదాహరణ మీకు గుర్తుంది కదండి. ఒక అరేబియా దేశంలో ఎడారిలో ఒక ప్రయాణికుడు ఒంటితో పాటు ప్రయాణం చేస్తున్నాడంట. చేస్తున్నప్పుడు సరే పెద్ద తుఫాన్ వస్తుంది, అక్కడ ఒక చిన్న టెంట్ వేసి దాంట్లో ఆ ప్రయాణికుడు లేకపోతే యజమాని పడుకున్నాడు. బయట ఒంటి ఉంది. ఆ ఒంటి అడిగిందంట, కొంచెం నా తల లోపల పెట్టుకుంటాను ఆ డేరాలో కొద్దిసేపు కొంచెం సమయం ఇవ్వండి, లేకపోతే కొంచెం స్థలం ఇవ్వండి. కొంచెం పెట్టుకుందండి. తెల్లారి చూసినప్పుడు ఒంటి డేరాలో ఉంది, ఈ ప్రయాణికుడు బయట ఉన్నాడు. ఈరోజు మనం మన జీవితంలో దేవుని స్థానంతో మనం వచ్చిన తర్వాత మన హృదయంలో ఇప్పుడు ఒక యవనస్తుడి హృదయంలో మనసంతా నువ్వే అని అంటాడండి. పరిచయమే 6 రోజులు అయింది. ఇంకా మన హృదయంలో ఎవరున్నారు అంటే మన హృదయంలో మన కుటుంబస్తులు అందరూ ఉంటారండి. మన హృదయంలో దేవుని స్థానం ఎంత? దేవుని స్థానం తగ్గుతుందా పెరుగుతుందా? బాప్తీసం తీసుకున్న రోజుల్లో నువ్వు నిండు మనసుతో దేవుని ఆరాధించావేమో, ఇప్పుడు అది కాలేబులాగా కొనసాగిస్తున్నావా లేకపోతే ఎక్కడైనా ఆగిపోయిందా? మన జీవితంలో నిండు మనసుతో పూర్ణంగా దేవుని ఆరాధించే విషయంలో మనం ఉండాలండి. మన బేసిక్ విషయాలతో మనం అది ప్రారంభిద్దాం. ప్రార్థన చేసే విషయంలో, బైబిల్ చదివే విషయంలో, ఆరాధనకు వచ్చే విషయంలో. అది మనం ఆరాధనకి పూర్తి సమయం లేకపోతే సరే, ఎవరి హృదయంలో ఏముందా అన్నది ఎవరైనా చెక్ చేయలేం. నేను 9:15కు వస్తే దేవుణ్ణి అవమానపరిచినట్టు, 9 గంటలకు ఆరాధన అయితే 9:30కు వస్తే దేవుణ్ణి అవమానపరిచినట్టు కాదా? ఒక కలెక్టరే ఏవో ఇళ్ళ స్థలాలు ఇస్తారన్నారనుకోండి, 10 గంటలకు ఇస్తారన్నారనుకోండి, ఎవరు వస్తే వాళ్ళకి 200 గజాలు 6 లెవెల్లో ఇస్తామన్నారనుకోండి. అబ్బా 6 లెవెల్లో అయితే ఎంత బాగున్నావు. 6 లెవెల్లో 200 గజాలు ఫ్రీ. రేపు ఉదయాన్నే 10 గంటలకి లావణ్య గారు మనం ఎన్ని గంటలకి వెళ్తాం? తెల్లారి 4కి వెళ్ళిపోతాం కదండి. ఫ్రీగా 200 గజాలు మధురవాడలు ఇస్తామంటే ఆధార్ కార్డు ఉంటే చాలు. ఎక్కడా చదువుతున్నారు రూతమ్మ గారు, ఎక్కడండి అది ఆఫీస్ ఎక్కడ? మన జీవితంలో మరి దేవునికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం అంటే యాదృచ్ఛికంగా జరిగే దాని గురించి నేను అనట్లేదు. మన అలవాటు అయిపోతే అది దేవుడు అడుగుతాడండి ఆ విషయంలో. తన నమ్మిన వార్తని ఎవ్వరికి భయపడకుండా తను తెలియజేసుకుంటూ వచ్చాడండి. ఈరోజు కూడా మనం నమ్మిన ఒక వార్త ఉంది కదా, దాన్ని ఏమంటాం మనం? సువార్త. మనం అసలు ఎవరికైనా మనం చెప్తామండి. కాలేబులాగా ఎవరు వ్యతిరేకించట్లేదు మనకి, మనం ఊరకనే చెప్పం. తను నమ్మిన వార్తను తను చెప్పడానికి ముందుకు వెళ్ళాడండి. ఈరోజు మనం ఎవరికైనా మన జీవితంలో ఇతరులకు మనం నమ్మిన సువార్తను మనం చెప్తున్నాం. సువార్త అంటే మళ్ళీ వచనాలు ఇవేం అవసరం లేదండి. దేవుడు నేను నమ్ముకున్నానయ్యా, నువ్వు అవకాశం ఉంటే నమ్ముకో, అంతే సువార్త.
లేకపోతే మా దగ్గర ఇలా పలానా మీటింగ్ అవుతుంది, ఆరాధన అవుతుంది, మీరు రండి, అదే సువార్త. ఈ సువార్త అంటే ఏవో వచనాలు, అన్ని గ్రంథాలు ఏం కాదండి. నమ్మిన సువార్తను 10 మంది చెప్పిన మాటను అందరూ రాళ్ళు వేసి కొడతా ఉన్నా కూడా ఆయన తన మాటని వెనక్కి తీసుకోలేదు. ఈరోజు మనం మన జీవితంలో ఒక్కరికైనా మన 60 సంవత్సరాల లైఫ్ స్పాన్లో ఒక్కరికైనా మనం వాక్యం చెప్పే అవకాశం తీసుకుంటున్నామా? మాకు చదువు లేదే, రండి నా దగ్గర పాంప్లెట్లు ఉన్నాయి పంచుదాం రండి. కొన్ని ఆ గిరిజన గ్రామాలు అంటే ఉన్నాయండి. అంటే మనం ఎక్కడికో మళ్ళీ అరకు వెళ్ళిపోవాలనుకోకండి, ఇక్కడే మనకు దగ్గరలో ఉన్నాయి, రండి వెళ్దాం. మీకు ఎప్పుడో ఫ్రీ టైంలో ఉంటే ఫోన్ చేయండి. నాకేం చెప్పడం రాదే, నేను మంచి పాంప్లెట్లు కొట్టించామండి, రండి పాంప్లెట్లు పంచుదాం. ఎవరు మనల్ని ఏం జైల్లో పెట్టిరు పాంప్లెట్లు పంచినంత మాత్రాన. ఎవరైనా తిట్టారనుకుంటే మా పాంప్లెట్లు మాకు ఇచ్చండి అన్న, అంతే. మళ్ళీ ఎవరు జైల్లో పెట్టిరండి పాంప్లెట్ పంచినంత మాత్రాన. ఈరోజు మనం మన జీవితంలో అంటే మన సమయం, మన ధనం చాలామందికి అంటే పూర్తి స్థాయిలో అంటే ఇక్కడ మన స్థానిక సంఘం పర్వాలేదండి. దేవుడే ఇచ్చిన ధనం దేవుడికి ఖర్చు పెట్టం, దేవుడే ఇచ్చిన సమయం దేవునికి ఖర్చు పెట్టం. ఏది నిండు మనసుతో? ఈరోజు మన జీవితంలో ఒకసారి మనం బేరీజ్ వేసుకుందాం. నిండు మనసుతో దేవుని ఆరాధించడం అంటే మనం ప్రతి చిన్న విషయాల్లో ఇంజనీరింగ్ చదువుతామండి. ఇంజనీరింగ్ లేకపోతే ఎంటెక్, బీటెక్, బైబిల్ చదవరండి. ఎందుకు ఆ టెక్కులు? బైబిల్ చదవని ఎంటెక్ మనకు అవసరం అండి? ఎంటెక్ చేయండి, నేను కాదనట్లేదు. ఎంటెక్ చేసో మా అబ్బాయి అండి ఇంజనీరింగ్ 4th ఇయర్ అండి, బైబిల్ చదవడానికి కూడా ఖాళీ ఉండదండి. మా అమ్మాయి అండి డాక్టర్ అండి, 2 నిమిషాలు ప్రార్థన చేసుకోదండి. ఏది నిండు మనసుతో? సీరియల్ చూడడానికి మనకు 4-5 గంటలు సరిపోద్ది కదండి. మొన్న ఎక్కడో చూశానండి, గంటకు మామూలుగా 2 సీరియళ్ళు కదా, అరగంట కోటి. ఆ రోజు పండగ రోజు అంట 3 సీరియళ్ళు అంట, అదే పండగ అంట. యాడ్లు లేకుండా సీరియల్ వేస్తామండి 3 ఆ రోజు ప్రత్యేకంగా. ఈరోజు మన జీవితంలో నిండు మనసులో టీవీ కొంత సమయం తీసుకుంటుంది, సెల్ ఫోన్ మరింత సమయం తీసుకుంటుంది. మనం కాస్త ఆలోచించేద్దాం. మనం నా జీవితంలో నేను నిండు మనసుతో ఆరాధించడానికి ఎక్కడైనా ఏమైనా కాలేబీ ఏమైనా ఈరోజు నేర్పిస్తున్నాడేమో మనం ఒకసారి ఆలోచించేద్దాం. మన పరిధిలో మనకున్న సమయంలో దేవుణ్ణి నిండు మనసుతో మనం ఆరాధించి ఆయన దీవెనలు మనం పొందే ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు నా మాటలను విన్న మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ సమయాన్ని ముగిస్తున్నాను.